ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్ కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగరా. తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెల్లవాళ్లతో పోరాటం చేయాలంటే మీరంతా యుద్ధ కళలు నేర్చుకోవాలి. అట్టాగే దొరా, మీరు ఏడు చెప్తే చేస్తాం దొరా. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కాని నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కాని నా ఒంటి పన్ను నీ కూతురు కడుతోంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్లే లేరా? యూ స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యూ బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏమన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. షూట్ హర్.
మన పంట మన చేతికొచ్చింది, సంబరాలు చేసుకుందాం రండి. పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్నె బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. यह कहानी थी अल्लूरी सीताराम राजू की, जिसने 22 साल की उम्र में देश की आज़ादी के लिए अपनी जान की बाजी लगा दी, अंग्रेजी हुकूमत की नींव हिला दी और हर भारतीय के दिल में आज़ादी की चिंगारी जला दी। ऐसे वीर सपूत मरते नहीं, अमर हो जाते हैं। जय हो जग में जले जहां भी, नमन पुनीत अनल को, जिस नर में भी बसे हमारा नमन।